బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మకి మరొక షాక్ తగిలింది. కెనడాలోని సర్రై పట్టణంలో ఉన్న ఆయన క్యాబ్స్ కేఫ్ రెస్టారెంట్ పై మరోసారి దుండగులు కాల్పులు జరిపారు. గతంలో కూడా మనం చూసాము ఈ కేఫ్ మీద కాల్పులు జరగడం. అయితే ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కేఫ్ పై దాదాపు 9 సార్లు బుల్లెట్లతో అక్కడ వర్షం కురిపించినట్లుగా తెలుస్తుంది. అంటే 9 నుండి 10 రౌండ్ల కాల్పులు అక్కడ కేఫ్ మీద జరిపారు. ఈ కాల్పుల్లో ఎవరు గాయపడపోయినప్పటికీ కూడా కేఫ్ బయట మాత్రం మొత్తం అద్దాలు పగిలిపోగా గోడలపై బుల్లెట్ రంధ్రాలు కనపడినట్లుగా స్థానిక పోలీసులు అయితే వెల్లడించారు. ఇది గత 4 నెలల్లో జరిగిన 3వ కాల్పుల ఘటన కావడంతో ఆందోళన నెలకొంది అక్కడంతా కూడా. Yeah, it doesn't feel gonna happen the third time because they know कुछ होता है नहीं. आओ चलाओ, खौफ मचाओ शरीर में, एक्सटॉर्शन करो, पैसे लो. One of the busiest cafes bro. 5 दिन కేఫ్ పై దాడి జరిగింది. ఈ ఏడాది జూలై 10, ఆగస్టు 7 తేదీల్లో ఇదే కేఫ్ పై దుండగులు కాల్పులు జరిగాయి. ఈసారి కూడా అదే తరహాలో దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత దుండగులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ కాల్పుల ఘటనకు బాధ్యతను గ్యాంగ్ లీడర్లు గోల్డీ డిల్లాన్ అలాగే కుల్వీర్ సిద్ధు తమ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. తాము కుల్వీర్ సిద్ధు అలాగే గోల్డీ థిలాన్ సర్రేలోని క్యాబ్స్ కేఫ్ లో జరిగిన 3 కాల్పులకు బాధ్యత వహిస్తున్నామని చెప్పి వారు ఎక్స్ లో రాసుకొచ్చారు. తమకు సాధారణ ప్రజలతో ఎలాంటి విభేదాలు లేవు, కానీ తమతో సమస్యలున్న వారు దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళంతా కూడా ఈ ఘటనతో హెచ్చరించారు. సో చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేసేవారు, ఇతరుల డబ్బు తిరిగి చెల్లించని వారు, బాలీవుడ్లో మతాన్ని అవమానించేవారు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. బుల్లెట్లు ఎక్కడి నుండైనా రావచ్చు. వాహే గురూజీ కా ఖల్సా, వాహే గురూజీ కా ఫతే అని హెచ్చరించారు వాళ్ళు. సో ఇది క్యాబ్స్ కేఫ్ పై రెండోసారి జరిగిన దాడి. గత ఆగస్టులో కూడా ఈ కేఫ్ పై కాల్పులు జరగడంతో కలకలం రేగింది. ఆ సమయంలో దాదాపు 25 రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఈ దాడి కూడా లారెన్స్ బిస్నోయ్ గ్యాంగ్ కు చెందిన గోల్డీ థిలాన్ బాధ్యత వహించాడు. సో అయితే ఈ గ్యాంగ్స్టర్ హెచ్చరిక కేవలం కెనడాకే పరిమితం కాలేదు. వైరల్ అవుతున్న పోస్ట్లో నేను కపిల్ శర్మకు ఫోన్ చేశాను, కానీ అతను రెస్పాండ్ కాలేదు అని రాసి ఉంది. అతను ఇప్పటికీ రింగ్ వినకపోతే తదుపరి చర్య ముంబైలో జరుగుతుందంటూ ఈ పోస్ట్లో చాలా క్లియర్గా రాసుకొచ్చాడు. ఈ బెదిరింపుతో భారతీయ సినీ పరిశ్రమ కూడా భయాందోళనకు గురవుతోంది. ఇలా ఒక నెలలోపు ఇలాంటి దాడి జరగడం పట్ల స్థానిక పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం సరే పోలీసులు ఘటనా స్థలాన్ని ముట్టడించి దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశం, టార్గెట్ ఎవరు అన్న దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో కెనడా సిక్కు గ్యాంగ్ యాక్టివిటీలు, బాలీవుడ్ వ్యక్తులపై బెదిరింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ਇਹ ਵੀਰੋ ਗੱਲ ਆਇਆ ਵੀ ਇਹ ਦਿਨੋਂ ਦਿਨ ਗੱਲ ਵੱਧ ਹੀ ਜਾਂਦੀ ਆ. ਅਸੀਂ ਇੱਥੇ ਜੰਮੇ ਪਲੇ ਆ, ਅੱਗੇ ਇਹ ਗੱਲਾਂ ਨਹੀਂ ਹੁੰਦੀਆਂ ਸੀ. ਅੱਗੇ ਅਸੀਂ ਹਾਕੀ ਖੇਡਦੇ ਹੁੰਦੇ ਸੀ, ਬਾਸਕਟਬਾਲ ਸੜਕਾਂ ਤੇ ਖੇਡਦੇ ਸੀ. ਹੁਣ ਫੈਮਲੀਆਂ ਵੀ ਡਰਦੀਆਂ ਆਪਦੇ ਜਵਾਕ ਸੜਕਾਂ ਤੇ ਭੇਜਣ, ਵੀ ਪਤਾ ਨਹੀਂ ਕਿਹੜੇ ਮੌਕੇ ਗੋਲੀ ਕਿੱਥੇ ਚੱਲ ਜਾਣੀ ਆ, ਰਾਤ ਨੂੰ ਦਿਨੇ ਦੁਪਹਿਰੇ ਹਨਾ. ਸਰੀ ਦੇ ਵਿੱਚ ਇਟਸ ਗੈਟਿੰਗ ਆਊਟ ਆਫ ਹੈਂਡ. ਜਿਹੜੇ ਇਲੈਕਟਡ ਅਫੀਸ਼ੀਅਲਸ ਆ ਉਹਨਾਂ ਦੀ ਪਤਾ ਨਹੀਂ ਅੱਖਾਂ ਬੰਦ ਆ ਜਾਂ ਕੰਨ ਬੰਦ ਆ, ਵੀ ਪਤਾ ਨਹੀਂ ਕਾਹਤੇ ਨਹੀਂ ਗੈਟ ਟੂਗੇਦਰ ਹੋ ਕੇ have a table talk with all elected officials ਜਿਹੜੇ ਸਾਰੇ ਲੈਵਲਾਂ ਤੇ ਉਹ ਮੇਅਰ ਕਦੇ ਕਿਸੇ ਦੀ ਗੱਲ ਛੱਡ ਦਿੰਦੀ ਆ, ਫਲਾਨਾ ਕਿਸੇ ਦੀ ਗੱਲ ਛੱਡਦਾ, ਕਦੇ ਪੁਲਿਸ ਤੇ ਕਦੇ ਕਿਤੇ ਕੋਈ ਕਿੰਨੇ ਕੁ ਆਪਣੇ ਹੋਰ ਮਿਲੀਅਨਸ ਆਫ ਡਾਲਰਸ ਡਾਊਨ ਦ ਡਰੇਨ ਜਾਣੇ ਆ. ਰਾਈਟ, ਹੁਣ ਤੀਜੀ ਵਾਰੀ ਇੱਥੇ ਗੋਲੀ ਚੱਲ ਗਈ. ਪਿਛਲੇ ਹਫ਼ਤੇ ਆਪਣੇ ਭੈਣ ਦੇ ਇੱਕ ਮੋਢੇ ਦੇ ਵਿੱਚ ਗੋਲੀ ਵੱਜੀ. ਉਹਦਾ ਬਚਾਈ ਦਾ ਕੀ ਕਸੂਰ ਸੀਗਾ? ਜੇ ਤੁਸੀਂ ਫਰੋਤੀਆਂ ਲੈਣੀਆਂ ਸਿੱਧਾ ਉਹਨਾਂ ਦੇ ਜਾ ਕੇ ਹੱਕ 'ਚ ਜਾ ਕੇ ਵੱਜੋ. ਇਹ ਕੀ ਵੀ ਨਿਆਣੇ ਵਾਂਗੂ ਸ਼ੀਸ਼ੇ ਭੰਨਤੇ, ਕਦੇ ਕਿਤੇ ਫੂਕੀ ਗੋਲੀ ਚਲਾਤੀ. ਸਾਡੀ ਸੜਕ ਤੇ 3 ਵਾਰੀ ਚੱਲੀ ਤੇ ਪੁਲਿਸ ਵਾਲੇ ਕੀ ਕਰਦੇ ਆ, ਗੱਡੀ ਆ ਕੇ ਕਢਾ ਦਿੰਦੇ ਆ. ਇੱਥੇ ਵੀ ਗੱਡੀ ਖੜੀ ਰਹੀ ਆ ਅੱਗੇ ਕਾਫੀ ਹਫ਼ਤਾ, ਪਿਛਲੀ ਵਾਰ ਜਦ ਗੋਲੀ ਚੱਲੀ ਆ ਇੱਥੇ ਵੀ ਗੱਡੀ ਕਢਾ ਦਿੰਦੇ ਆ, ਕੈਮਰਾ ਲਾ ਜਾਂਦੇ ਆ ਤੇ ਉਹੀ ਐਕਸ਼ਨ ਫੇਰ ਚੱਲਦੇ ਆ. ਹੁਣ ਜੇ ਜੇਲ੍ਹਾਂ 'ਚ ਵੀ ਭੇਜਦੇ ਆ, ਬਹੁਤ ਘੱਟ ਪਰਸੈਂਟੇਜ ਫੜੇ ਜਾਂਦੇ ਆ, ਪਰ ਜੇ ਜੇਲ੍ਹ 'ਚ ਭੇਜ ਵੀ ਦਿੰਦੇ ਆ ਉੱਥੇ ਕਿਹੜਾ ਇਹਨਾਂ ਨੂੰ ਬਾਹਲੀ ਸਜ਼ਾ ਮਿਲਦੀ ਆ ਹਨਾ. ਗਰਮ ਕੱਪੜੇ, ਰੋਟੀ ਖਾਣ ਨੂੰ, ਭਾਰ ਚੱਕਣ ਨੂੰ, ਟੀਵੀ ਦੇਖਣ ਨੂੰ, ਉਹ ਤਾਂ ਹੌਲੀਡੇ ਇੱਕ ਕਿਸਮ ਦੀ. ਸੋ ਰੀਅਲੀ ਇਹਨਾਂ ਨੂੰ ਬੇਨਤੀ ਕਰਦੇ ਆ ਇਲੈਕਟਡ ਅਫੀਸ਼ੀਅਲਸ ਨੂੰ, ਪੁਲਿਸ ਵਾਲਿਆਂ ਨੂੰ ਵੀ, ਜਿਹੜੇ ਆਪਣੇ ਹੈਗੇ ਜੈ ਖੋਸਾ ਭਾਜੀ ਹੋਣੇ ਹੈਗੇ ਆ ਜਾਂ ਜਿੰਨੇ ਵੀ ਆਪਣੇ ਹੈਗੇ ਆ ਮੋਹਰ ਬੰਦੇ community leaders ਹੈਗੇ ਆ, they got to get together and start doing something, because this is really getting out of hand. Like there was a girl that was trying to go to sleep last week. She got hit in the shoulder, right? And it's gonna get worse now.
If these guys don't get caught, a third time this has been shot, if these guys don't get caught, it's getting worse and worse. So I request all the elected officials, all the team leaders, all the board members that are on there to get together and start doing something about this, because this shit's really getting out of hand. And it's getting scarier and scarier day by day. Yeah, it doesn't feel gonna happen the third time because they know कुछ होता है नहीं.